హాయ్! అందరూ ఊహించిన విధంగా అయితే ఈ ఎలక్షన్ రిజల్ట్ అయితే వచ్చింది. ఆల్రెడీ రిజల్ట్ అంతా క్లోజ్ అయిపోతుంది. విన్నింగ్ అంతా తెలిసిపోతుంది. 160 సీట్లు పైనే టీడీపీ అయితే గెలవబోతుంది. టీడీపీ కూటమి. అలానే ఏదైతే జనసేన పోటీ చేస్తుందో 21 సీట్లు అయితే గెలవబోతుంది. దీని గురించి చాలా ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆయనైతే నేను ఊహించలేదు ఇలాంటి షాక్ తగులుతుందని. ఆయనైతే చాలా భావోద్వేగంగా మాట్లాడారు. కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడడం చూసాం మనమైతే. ఎందుకంటే 151 సీట్ల నుంచి 10 సీట్లకి పడిపోవడం అనేది 10 సీట్లు కూడా వస్తాయో లేదో గ్యారంటీ లేదు. ఎర్రగొండపాలెం సీట్ ఏదో వచ్చేటట్టు కనిపించట్లేదు. అది కూడా 800 అంత లీడింగ్ తక్కువ ఉంది. ఓవరాల్‌గా అయితే 10 సీట్లు అయితే వచ్చేలా కనిపిస్తున్నప్పటికీ 151 సీట్ల నుంచి 10 సీట్లు పడిపోవడం అంటే అది షాకింగ్ పరిణామమే. చాలా కొంచెం మాట కూడా తడబడుతుంది. ఆయన వచ్చిన ప్రెస్ మీట్‌లో మాట్లాడేటప్పుడు క్లియర్‌గా తెలుస్తుంది. ఇది వన్ సైడ్ విక్టరీగా అయితే టీడీపీ కూటమి అలానే ఎన్డీఏ కూటమి గెలుచుకుంది అనుకోవచ్చు. అలానే దీంట్లో సంచలనంగా మారింది జనసేనకి ఇచ్చిన 21 సీట్లు గెలవడంతో పాటు 2 ఎంపీ సీట్లు కూడా